ఇవాళ అల్లోపతి వర్సెస్ హోమియోపతి ఈ టాపిక్ మహారాష్ట్రలో నడుస్తుంది. అయితే ఈ అల్లోపతి ఈ హోమియోపతి ఈ రెండుని మిక్స్ చేసే ఒక ప్రయత్నం జరుగుతూ ఉందన్నమాట మహారాష్ట్రలో. ఏంటి అంటే ఇంతకంటే ముందు 2014లో ఇది ఒక లా తీసుకొచ్చిండ్రు. ఒక 1 year కనుక ఆ హోమియోపతి చేసిన వాళ్ళు అల్లోపతి అంటే ఎంబీబీఎస్ ప్రాక్టీస్ కూడా చేయొచ్చు అని చెప్పి తీసుకొచ్చిండ్రు లా. దాని మీద కోర్టుల కేసు నడుస్తా ఉంది, అది అప్రూవ్ కాలేదు, ఇంకా గందరగోళం నడుస్తా ఉంది. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 3rd రోజున బిహెచ్ఎంఎస్ చేసిన డాక్టర్లు అంటే హోమియోపతి చేసిన వాళ్ళు ఎవరైతే ఆ ఫార్మకాలజీ ఎగ్జామ్ రాస్తారో వాళ్లకు ఎంబీబీఎస్ లాగా ఆ మందులు రాయొచ్చు, ప్రిస్క్రిప్షన్ ఇవ్వచ్చు, ఆ ప్రాక్టీస్ చేయొచ్చు అని చెప్పింది. మరి దీంట్లో ప్రాబ్లమ్స్ ఏముంటాయి? అసలు అప్రూవల్ ఇచ్చిన వాళ్ళకు ఏమన్నా బుర్ర పనిచేస్తుందా అని అడుగుతున్నా. పేదవాళ్ళ జీవితాలతో చెలగాటమాడతారు. ఇది ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ఈ సిచ్యువేషన్స్ లో ఇట్లాంటి డాక్టర్స్ బిహెచ్ఎంఎస్ డాక్టర్స్ దగ్గరికి, ఫార్మకాలజీ ఇట్లా ట్రైన్ అయిన డాక్టర్ల దగ్గరికి ఏ ముఖ్యమంత్రో, ఏ ప్రధానమంత్రో, లేకుంటే మంత్రుల్లో, ఏ కలెక్టర్లో వీళ్ళు పోతారా అంటే పోరు వీళ్ళు. మరి ఎందుకు పోరు అంటే నమ్మకం లేదు. మరి ఎవరు పోతారు అక్కడికి అంటే ఊర్లో ఉన్న పేద ప్రజలు, చదువుకోని వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు వెళ్ళడానికి ఒక వీలైతే ఉంటుంది. ఇక్కడ మహారాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ మర్ద్ అంటారు వీళ్ళు. వీళ్ళు ఏం చేసిండ్రు అంటే ఇది తప్పు అని చెప్పి స్ట్రైక్స్ మొదలు పెట్టి ఇది చేయనిస్తలేరు. సో దిస్ ఇస్ అప్ టు హియర్ వీఆర్ గుడ్, రైట్? ఈ సిచ్యువేషన్ లో ఫస్ట్ ఎట్లుంటుంది అంటే ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ లో ఒక అనాటమీ ఉంటుంది, ఒక ఫిజియాలజీ ఉంటుంది, ఒక బయోకెమిస్ట్రీ ఉంటుంది. అయితే ఈ 3 సబ్జెక్ట్స్ ఉన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏముంటుంది అంటే మైక్రోబయాలజీ ఉంటుంది, ఫార్మకాలజీ ఉంటుంది, ఆ తర్వాత పెథాలజీ ఉంటుంది, ఫోరెన్సిక్ ఉంటుంది. ఆ తర్వాత ఈఎన్టీ, ఆఫ్థాల్, ఎస్పీఎం, మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఇట్లా ఈ పోస్టింగ్స్ వేరేగా ఉంటాయి. అయితే ఇక్కడ ఫస్ట్ ఇయర్ ను మనం సెకండ్ ఇయర్ ని ఇట్లా డివైడ్ చేద్దాం. అనాటమీ, ఫిజియాలజీ అండ్ బయోకెమిస్ట్రీ ఇది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్కి వచ్చేసరికల్లా ఇది మైక్రోబయాలజీ, ఇది ఫార్మకాలజీ వేసుకున్నాం. తర్వాత పెథాలజీ, ఇటు ఫోరెన్సిక్. ఇక్కడ దాకా ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి చూసిండ్రా. ఇక్కడ ఈ 4 సబ్జెక్ట్స్ ఎవరైనా కామన్, యునాని, హోమియోపతి అందరు కూడా చదువుతారు. ఇక్కడ వస్తుంది అసలు తేడా ఏంటి అంటే ఇది మైక్రోబయాలజీకి కావాల్సింది ఏంటి? ట్రీట్మెంట్ ఉంటుంది, యాంటీబయాటిక్. ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఫార్మకాలజీ నుంచి వస్తుంది. This is completely different set of antibiotics what we give in microbiology for any infection. అదే హోమియోపతి వాళ్ళు ఇచ్చే మందులు దీనికి చాలా వేరేగా ఉంటాయి. ఎందుకు వేరేగా ఉంటాయి అంటే ఇది కంప్లీట్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. సో ఈ మైక్రోబయాలజీ ట్రీట్మెంట్ మనం ఎప్పుడన్నా హోమియోపతి డాక్టర్ దగ్గరికి పోయి కాఫ్ అండ్ కోల్డ్ కి కానీ, లేకుంటే ఏమన్నా న్యూమోనియా కానీ, లేకుంటే ఏమన్నా టీబీకి కానీ మనం హోమియోపతి వాళ్ళ దగ్గర తీసుకున్నామా అంటే తీసుకోలేదు. మీకు అందరికి ఐడియా ఉంది కదా. అది ఈఎన్టీ, ఆఫ్థాల్, ఓకే, తర్వాత మెడిసిన్, సర్జరీ, గైన్, ఓకే. సో ఇక్కడ మనం ఈఎన్టీ కనుక చూస్తే ఈఎన్టీ డాక్టర్ ఎవరికన్నా ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది అనుకుందాం. ఇయర్ ఇన్ఫెక్షన్ వస్తే ట్రీట్మెంట్ ఏంటి? డాక్టర్ దగ్గరికి పోయి మనం స్పెసిఫిక్ యాంటీబయాటిక్ లో, పెయిన్ కిల్లర్ లో ఏదో ఒకటి తీసుకుంటాం, రైట్? ఆఫ్థాల్మాలజీ దగ్గరికి వద్దాం. ఇక్కడ క్యాటరాక్ట్ సర్జరీస్ ఉంటాయి. ఎవరు ప్రిస్క్రిప్షన్ చేస్తారు అంటే మళ్ళీ సర్జికల్ డాక్టర్స్ చేస్తారు, ఇంకా మిగతా ఎవరు చేయరు. అయితే ఇక్కడ ట్రీట్మెంట్లు ఉంటాయి. లెట్స్ సే ఇప్పుడు గ్లాకోమా ఉంటుంది. గ్లాకోమా ట్రీట్మెంట్ ఎక్కడన్నా మనం ఎప్పుడైనా కూడా దీనికి 2 రకాల ట్రీట్మెంట్, అక్యూట్ గ్లాకోమా ఉంటుంది, క్రానిక్ గ్లాకోమా ఉంటుంది. అక్యూట్ దానికి ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్లు కొన్ని మందులు వేసేవి ఉంటాయి, క్రానిక్ దానికి కొన్ని వేరే మందులు వేసే ఉంటాయి. ఎప్పుడన్నా గ్లాకోమా పేషెంట్లని మనము హోమియోపతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్నామంటే తీసుకోము. ఇంకా మీకు ఈజియర్ వర్షన్ లో చెప్తాను చూడండి. డయాబెటీస్ మిలిటస్ తీసుకుంటాం. ఫస్ట్ ట్రీట్మెంట్ ఏముంటుంది ఇక్కడ అంటే మెట్ఫార్మిన్ అని ఉంటుంది, రైట్? మెట్ఫార్మిన్ తోటి కనుక కుదరకపోతే చాలా రకాలుగా మందులు ఉంటాయి అనమాట. లెట్స్ ఏ ఒక జనోవియా తీసుకు, ఇవి 2 మందులు వేసుకో. ఇది సెపరేట్ ఫార్మకాలజీలో చదువుతాయి. కానీ డయాబెటీస్ లో చదివేసరికల్లా ఇవి 2 ఒకటే కాంబినేషన్ లో వస్తాయి. ఎందుకు మెడిసిన్ దగ్గరకు వచ్చేసరికి ఇది కాంబినేషన్ లో వస్తాయి అంటున్నా అంటే మెడిసిన్ దగ్గర స్టేజెస్ ఉంటుంది అనమాట. ఒక స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ దగ్గరకు వచ్చేసరికల్లా బేసిక్ స్టేజ్ దగ్గర మెట్ఫార్మిన్ ఇస్తారు, దాంతో తగ్గుతలేదు పేషెంట్ కి. అప్పుడు ఏం చేస్తారు? మిగతా సల్ఫనైల్ యూరియాస్ ఇంకా రకరకాల మందులు ఉంటాయి అనమాట, ఆ మందుల్ని యాడ్ చేస్తారు. అది సెకండ్ స్టేజ్ ఆఫ్ డయాబెటీస్. మరి ఇప్పుడు ఫార్మకాలజీ చదివేటప్పుడు ఇక్కడ సెకండ్ స్టేజ్ ఉంటాయా, థర్డ్ స్టేజ్ ఉంటాయా అంటే ఉండవు. వాళ్ళు ఉట్టి డ్రగ్గే చెప్తారు. ఇది డ్రగ్ బాస్, ఈ డ్రగ్ ఇది పనిచేస్తుంది అని చెప్తారు. కానీ ఎప్పుడు వాడాలి, ఎంత వాడాలి, ఎట్లా వాడాలి అని మాత్రం వాళ్ళు చెప్పరు, వాళ్ళకు రాదు. ఎందుకంటే ఫార్మకాలజీ ఈజ్ ఓన్లీ మెంట్ టు నో వాట్ ఈస్ ద డ్రగ్ అండ్ హౌ మచ్ ఈస్ ద డ్రగ్ అండ్ వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇట్. దట్స్ ఆల్, మోర్ ఆర్ లెస్ వీ నో. కానీ మెడిసిన్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఆ డ్రగ్ ఎప్పుడు ఎంత ఇవ్వాలి. ఇప్పుడు రకరకాల ఇన్సులిన్ ఉంటాయి, 70-30 అని, ఇన్సులిన్ లాంటస్ అని, ఇన్సులిన్ ఆర్ అని అంటే ర్యాపిడ్ యాక్టింగ్ అనమాట. అయితే
ఈ రకరకాల ఇన్సులిన్ మనం వాడే అప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక పేషెంట్ కు బాగా హై షుగర్ ఉందనుకోండి, ఆయనకి ఫాస్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ ఇస్తాం మనం. ఎంతవరకు ఇస్తామంటే అదొక స్టేజ్ వరకు వచ్చేంత వరకు ఇస్తాం. లేకుంటే ఆయన కోమార్బిడిటీస్ బట్టి ఇస్తాము. ఆ తర్వాత వాళ్ళని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఏం చేయాలో అవన్నీ చేస్తుంటాం. దిస్ ఈస్ దేర్ ఇన్ మెడిసిన్. అంటే ఏది, ఎప్పుడు, ఎంత ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అనేది ఉంటుంది. సేమ్ థింగ్ విత్ బ్లడ్ ప్రెషర్. ఇనిషియల్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక కైండ్ ఆఫ్ మందు ఇస్తాం మనం. ఆ తర్వాత ఇంకా దానికి మందులు యాడ్ ఆన్ చేసుకుంటూ పోతాం. ఇదంతా యాడ్ ఆన్ చేసుకుంటూ పోయేటప్పుడు రకరకాలుగా ట్రీట్మెంట్ ఉంటాయి. కొన్ని సార్లు ఇవ్వచ్చు, కొన్ని సార్లు ఇవ్వరాదు. లెట్స్ సే ఒక కిడ్నీ పేషెంట్ ఉంటాడు. కిడ్నీ పేషెంట్ కు మనకు ఏస్ ఇన్హిబిటార్స్ అని, ఏఆర్బీస్ అని ఉంటాయి అనమాట. అవి ఇవ్వడానికి ఈజీగా మంచిగా ఉంటుంది, ఎందుకంటే పేషెంట్ మంచిగా అవుతాడు. ఎట్ ద సేమ్ టైం ఆ పేషెంట్ కి పొటాషియం ఎక్కువ ఉన్నప్పుడైతే మళ్ళీ ఇవ్వరాదు. సో ఇట్లా రకరకాల ట్రీట్మెంట్లు, రకరకాలుగా కాంబినేషన్స్, వేరియేషన్స్ ఉంటాయి. అందుకనే దీన్ని మెడిసిన్ అన్నారు, దాన్ని హోమియోపతి అన్నారు. ఎందుకంటే ఇట్లాంటి ట్రీట్మెంట్లు ఎట్లా పడితే అట్లా ఏ టైం అంటే ఆ టైంకి కనుక ఇచ్చినట్టయితే పేషెంట్ కి ఏమన్నా అవుతుంది. లెట్స్ సే మనము ఈ డాక్టర్ ఆ డాక్టర్ అందరిని తీసుకొచ్చి ఆడ పెట్టేస్తే వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల ఎవరైనా చనిపోతారు. వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల డిజాస్టర్ జరుగుతుంది. ఎవరండి రెస్పాన్సిబుల్ దానికి? ఏ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది భారతదేశంలో? మీరు ఒక్కసారి చెప్పండి, ఎవరైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? ఒక కోర్టు కేసు వచ్చే వరకు 30 ఏళ్ళు అవుతుంది. అది న్యాయం జరిగినట్ట. అట్లాగే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకునే డిసిషన్స్ ఏం ఆలోచించి తీసుకున్నారు, వీళ్ళు ఏం ఆలోచనతో తీసుకుంటారు, వీళ్ళు చదువుకున్న వాళ్ళు తీసుకున్నారు, ఇక్కడ డాక్టర్లు తీసుకున్నారు, నిజంగా తీసుకున్నారు అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాత్రం దీన్ని అబ్రప్ట్ గా ఖండించింది. మొత్తానికి తప్పు ఇది, నేను కూడా ఖండిస్తున్నాను. ఒకప్పుడు ఏమో చేసిండ్రు, ఆ లా పెట్టిండ్రు అన్నప్పుడు ఎందుకు కారణం అంటే, అప్పుడు 10-15 ఇయర్స్ బ్యాక్ ఏమైంది అంటే డాక్టర్స్ అంత ఎక్కువ ఉండేది కాదు. ఇవాళ దట్ ఈస్ నాట్ ద కేస్, దట్ ఈస్ నాట్ ద సినారియో. సో అట్లాంటప్పుడు మీరు అప్పుడైనా తప్పే, అప్పుడు కూడా దీన్ని కరెక్ట్ అని నేను ఏకీభవించాను. ఎందుకంటే అప్పుడు పేషెంట్ చనిపోయినాయా మరి అప్పుడు? సో అవైలబిలిటీ లేకపోవడం వేరు, ఎవరికి పడితే వాళ్ళని తీసుకొచ్చి దాంతో తప్పు చేయించడం వేరు. సో ఈ రెండింటిని ప్రజలు ఆలోచించాలి, ప్రభుత్వాలు కూడా ఆలోచించుకోవాలి. ఇది మనం రెట్రోగ్రేడ్ వెళ్తున్నాం, ఇది డెవలప్మెంట్ నాకు అర్థం కాదు. మనం ఏమైనా ముందుకు చూపున్నా, మనం వెనుక చూపున్నా అనేది అసలు ప్రభుత్వాలకు అర్థమవుతుందా లేదా అనేది నాకు తెలియదు. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడు హెల్త్ సెంటర్ డాక్టర్లు లేరంటారు, అరే జీతం పెంచి పోయి ఆ ఏరియా చుట్టుపక్కల కొంత అంత డెవలప్మెంట్ చేయి, వాళ్ళు డాక్టర్లు ఉంటారు, అందరు ఉంటారు, చదువుకోవాల్సిన వాళ్ళు ఉంటారు, ఇక వాళ్ళ పిల్లలు కూడా చదువుకుంటారు, అన్ని జరుగుతూ ఉంటాయి. అవి కాకుండా నువ్వు రెట్రోగ్రేడ్లు తీసుకొచ్చేసేసి అసలు ఏ డాక్టర్ని పెడితే ఆ డాక్టర్ నువ్వు మెడిసిన్ ప్రాక్టీస్ చేపిస్తా అంటే ప్రజలు ప్రాణాలు పోతా ఉంటే దానికి ఎవరు రెస్పాన్సిబుల్ అనేది మరి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఏది అల్లోపతి, హోమియోపతిలతో ఈ మిక్సోపతి అనేది చాలా తప్పు. ఇది అసలు మెడిసిన్ అట్లా చదవరు, ఉట్టి ఫార్మకాలజీ ఒక్కటే చదివితే సరిపోతుంది అంటే చాలా తప్పు. ఏంటి ఆఫ్తా ఎస్పీ అంటే ఇప్పుడు మన ప్రివెంటివ్ మెడిసిన్ ఉంటుంది కదా, అందులో వ్యాక్సిన్స్ ఉంటాయి. ఎప్పుడైనా మీరు వ్యాక్సిన్స్ ఎక్కడికంటే అక్కడికి తీసుకుంటారా? వ్యాక్సిన్స్ ఇప్పుడు ప్రాపర్ గా దానికి ఎన్నో స్టడీస్ చేసి తీసుకొని వస్తారు. అవునా? రీసెంట్ గా కోవిడ్ చూసినాం, ఎంతో మందికి ఎన్నో చేసి తీసుకొచ్చారు, అయినా కూడా దాంట్లో తప్పులు జరిగినాయి. అవునా? అట్లాంటప్పుడు మనం ఎట్లాంటి పడితే అట్లాంటి డ్రగ్ను వాడితే, ఎవరు పడితే వాళ్ళ చేతులకి ఇస్తే దాని కాన్సన్ట్రేషన్ ఎంత ఇవ్వాలి, ఏం అర్థం కాక, ఏ టైంలో ఇవ్వాలో అర్థం కాక పేషెంట్కి ఎట్లాంటి కాంప్లికేషన్స్ అన్ని తీసుకొచ్చి వాళ్ళు చచ్చిపోతే అది ఎంత అన్యాయం. అది ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేసింది కరెక్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే ఇది పేషెంట్లను బతికిచ్చే పని కాదు, పేషెంట్లను చంపే పని లెక్కున్నది ఇది.